పెట్రో రేట్లపై పన్ను తగ్గిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్నాక కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రేట్ల తగ్గింపుపై ఆలోచిస్తామని చెప్పాయి. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. కేంద్రం పెంచిందెంత, తగ్గించిందెంత అంటూ ప్రశ్నిస్తున్నారు గులాబీ లీడర్లు. 2014లో ఉన్న రేట్లకు తగ్గించాలంటున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటిదాకా వ్యాట్ పెంచలేదు కాబట్టి తగ్గించాల్సిందేం లేదంటూ చెప్పుకొస్తున్నారు. రేట్లు పెరిగితే దండుకునే ప్రభుత్వాలు కేంద్రం తగ్గించినప్పుడు మాత్రం ఎందుకు తగ్గించావు? పెట్రోల్ ధరలతో రాష్ట్రానికి సంబంధం లేదా? అన్ని భారంగా మారుతున్నా రేట్లు తగ్గించలేరా? సార్ ఏంటి సార్, ఎప్పుడు తగ్గిస్తున్నారు మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు? మనం ఇంతకు ఎప్పుడు పెంచలేదు కదా. 2014లో ఏదైతే ఉందో అప్పటి నుండి ఇప్పటి వరకు మరి తెలంగాణ వ్యాట్ ఏదైతే ఉందో అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. పెంచింది కేంద్ర ప్రభుత్వము, కొండంతా పెంచి పిసుకంతా తీసేయడం జరిగింది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ వ్యాట్ ధర పెంచలేదు. ఇంకా ఏ రకంగా సెస్సులు అసలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి, సెస్సు పెంచే పరిస్థితి కూడా లేదు. కాబట్టి గతంలో వేరే రాష్ట్రాలలో ఏమన్నా ఈ వ్యాట్ తగ్గిస్తున్నారు అంటే వాళ్ళు గతంలో పెంచున్నారు కాబట్టి వారు తగ్గించడానికి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఈ 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక్కసారి కూడా వ్యాట్ని పెంచిన సందర్భం లేదు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా తెలంగాణ ప్రభుత్వం ముందు మీటింగ్లలో, టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో, తర్వాత నిండు సభలో కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము దాదాపు మరి ఎక్కడో అప్పుడు లీటర్కు 71 రూపాయి 2014లో ఉంటే ఈరోజు దాదాపు 119 రూపాయలకు పెరిగిన పరిస్థితి పెట్రోల్ ధర కనిపిస్తుంది. డీజిల్ అప్పుడు 55 రూపాయలు ఉంటే ఈరోజు 105 రూపాయలకు పెరిగిన సందర్భం మనకు కనిపించింది. సో ఎన్నోసార్లు పెంచి వ్యాట్ పెంచిళ్ళు, సెస్ పెంచిళ్ళు, అన్ని రకాలుగా వాళ్ళు ఎన్ని రకాలుగా పెట్రోల్ డీజిల్ ధర పెంచొచ్చో, గ్యాస్ ధర పెంచొచ్చో అన్ని రకాలుగా పెంచడం జరిగింది. సో దీంట్లో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంగా వ్యాట్ తగ్గించిన సందర్భం ఏ ఒక్కసారి కూడా లేదు. సో ఆనాడు 2014లో 35.2% వ్యాట్ ఉండే, ఇప్పుడు కూడా 35.2% ఈ రోజు కూడా ఉన్నది. అదే డీజిల్ మీద కూడా అప్పుడు 27% ఉండే, ఇప్పుడు 27%. సో సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా సార్ మన దగ్గర 31% నుంచి 35.2% పెరిగింది సార్. 2015 డిసెంబర్లో ప్రైస్ అడ్జస్ట్మెంట్ అని ఫస్ట్ 2 రూపాయలు పెంచుతున్నామన్నారు. జనం నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత 2 రూపాయలు పెంచడం అనేది వెనక్కి తీసుకున్నామని అనౌన్స్ చేశారు. బట్ 31% ఉన్న వ్యాట్ 35.2% పెరిగింది సార్. పెంచలేదు అని చెప్పి ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చెప్తున్న మాట కరెక్ట్ కాదు. ఓన్లీ రౌండ్ ఫిగర్ చేయడం కోసం మాత్రమే ఆ 2-3 పైసలు మాత్రమే పెంచడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎప్పుడు అది ఉండదు, తగ్గించేది కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండదు. ఎందుకంటే సెస్సులు మొత్తం కూడా 6 రోజుల నుంచి పెంచుతూ మొత్తం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. ఒక వ్యాట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. అది కూడా మీరు అన్నట్టు 2-3 పైసలు అటు ఇటు పెరిగినా కూడా రౌండ్ ఫిగర్ అప్పుడే 8 సంవత్సరాల లోపు అప్పుడు స్టార్టింగ్లో మాత్రమే చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పెంచలేదు. అనేక సార్లు పెంచి ఎక్కడో చెప్పాను కదా, అనేక సార్లు పెంచి మరి ఈరోజు కొద్ది మాత్రమే తగ్గించడం జరిగింది. పెట్రోల్ మీద ఒక 8 రూపాయలు, డీజిల్ మీద ఒక 6 రూపాయలు ఏదో తగ్గించాలని చెప్తా ఉన్నారు. అది ఏ మాత్రం కూడా సరైనది కాదు, ఇంకా కూడా తగ్గించవలసిన అవసరం ఉంది. ఆ రకంగా సెస్ కనుక తగ్గించేదంటే అప్పుడు మొదట్లో 2014లో ఏ సెస్ ఉందో ఇప్పుడు ఆ సెస్ ఉండేది ఉంటే తప్పకుండా మళ్ళీ ఆ రేటుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు తగ్గించినట్టు చెప్పాలి. కానీ ఇప్పుడు కొండంత రాగం తీసి ఏదో చేసినట్టు చేస్తే అది ఎక్కడ కూడా ప్రజలు ఒప్పుకునే ప్రసక్తే లేదు, పరిస్థితి కూడా లేదు. సార్ 31% నుంచి 35.2% పెరిగితే అది ఎట్లా రౌండ్ ఫిగర్ మీరే చెప్పాలి. అండ్ ఎందుకు సార్ అంటే ఇప్పుడు పెంచము అని చెప్పి అదే అంటే ఎప్పుడు పెంచారు అది? అదే ఇప్పుడు నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు ఎప్పుడు పెంచారు అది? ఈ 2 సంవత్సరాల కిందనా, 3 సంవత్సరాల కిందనా, 4 సంవత్సరాల కిందనా, 5 సంవత్సరాల కిందనా ఎప్పుడు పెంచారు అది? అంటే అసలు పెన్షనే లేదంటున్నారు కదా సార్. కింద పెంచారు అసలు ఇప్పటిదాకా పెన్షనే లేదని మీరు చెప్తున్నారు. అదే 5-6 పైసలు 5 రూపాయలు అనుకున్నప్పుడు అది ఓవరాల్ గా మొత్తం డీజిల్ పెట్రోల్ ధర మీద ఎంత పడుతా ఉందని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో 6 సంవత్సరాల కింద 5 సంవత్సరాల
ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొంచెం పెంచితే అది అప్పుడు ప్రజలలో తిరుగుబాటు ఏం రాలేదు. ఒకవేళ వచ్చినా మీరు అందరూ ఇమ్మీడియట్ వెంటనే రియాక్ట్ అయ్యడం, తగ్గించడం జరిగింది. అంతేగాని ఈరోజు కేంద్ర ప్రభుత్వము పరిధిలో ఉండే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రాష్ట్రాలకు రుద్దడం సరైనది కాదు. ఒకవేళ వేరే రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించినట్టే వాళ్ళు వ్యాట్ పెంచుకున్నారు. ఒకవేళ పైసలు కొంత తగ్గించవచ్చు కానీ మరి ఇక్కడ కూడా మరి ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిందని ఎప్పుడు కూడా ప్రజల ఆందోళనలు కూడా చేయలేదు. ఎప్పుడు కూడా వినియోగదారులు కూడా ఇక్కడ చేయలేదు. సార్, ఈ గత 7-8 సంవత్సరాల్లో జనాలు ఆందోళన చేయట్లేదండి, మనం అది కూడా చూస్తున్నాం. బట్ పరిస్థితులు బాగాలేదు, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాస్త కామన్ మ్యాన్కి రిలీఫ్ ఇవ్వడానికి కేంద్రం తీసుకున్న స్టెప్. మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్ ఇవేవి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు. నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ముందుకొచ్చి ₹2, ₹2.5 ఇంకా ఎక్సెట్రా అట్లా తగ్గించాయి. సో ఈ లిస్టులో మన తెలంగాణ రాష్ట్రం చోటు ఉంటుందా, లేకపోతే అసలు ఎట్టి పరిస్థితిలో మేము తగ్గించే ప్రసక్తే లేదని చెప్పి డెసిషన్ తీసుకున్నారా? ఇప్పుడు ఏదైనా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాబడి ఖర్చుల మీద ఆధారపడి ఉంటుంది. దీని మీద రేటు పెంచాలి, తగ్గించాలన్నప్పుడు ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు బంధు భారతదేశంలో ఎక్కడ లేదు. తెలంగాణలో ఉన్న కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఏ రాష్ట్రంలో లేదు. రైతు బీమా ఏ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా ఇప్పుడు ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం ఎక్కడ కూడా లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఉన్నంత వ్యాట్ కూడా ఏ రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మీద ఉన్నంత వ్యాట్ కూడా ఏ రాష్ట్రంలో లేదు. అది మళ్ళీ అదే చెప్తున్నా, 5 సంవత్సరాల కింద ఏదో కొంచెం పెంచితే పెంచొచ్చు కాక, కానీ అది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని రాజకీయ కోణంలో బీజేపీ వాళ్ళు దొంగ అన్నట్టు బీజేపీ వాళ్ళు మాత్రమే కార్యక్రమం చేశారు. కానీ ఎప్పుడు ప్రజల నుండి లేదా వినియోగదారుల నుండి అది రాజకీయ పరంగా మాత్రమే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేయాలని చెప్పేసి కౌంటర్ ధర్నాలు చేయడం జరిగింది తప్ప అది తూతు మంత్రం లెక్కన జరిగింది. కానీ నిజంగా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఎప్పుడు కూడా తెలంగాణ మీద పడలేదు. ఎందుకంటే ఇక్కడ జరిగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వనరులు సమకూర్చే భాగంలో మొదట్లో స్టార్టింగ్లో మాత్రం చేయడం జరిగింది. ఒకవేళ కనుక వేరే రాష్ట్రాలలో వ్యాట్ తక్కువ ఉన్న దాంట్లో తగ్గించారు అంటే అక్కడ చేసే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, మాట్లాడు సార్. దయాకర్ గారు వినే ఉంటారు మీరు రాజయ్య గారు మాట్లాడింది. మన దగ్గర ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి నిధుల వెసులుబాటు కావాలి కాబట్టి, అండ్ వేరే రాష్ట్రాలు తగ్గించాయి అంటే అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. బట్ మన దగ్గర మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. అండ్ జనాలు చెప్పట్లా, జనాలు డిమాండ్ చేయట్లా, జనాలు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లా పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో అని చెప్పి వారు మాట అన్నారు. జనాలు తప్పు పట్టరు, ఎందుకంటే జనాల ప్రతినిధి అనుకుంటావు కాబట్టి జనాల క్షేమం కోరి నువ్వు చేస్తున్నావు అని అనుకుంటారు. కానీ అక్కడ తగ్గించిండ్రు, మనము తగ్గించాలి అనేది ఎవరు చేయాల్సిన పని? ప్రభుత్వం కదా చేయాల్సింది. రెండవది, ఖజానా ఖాళీ వల్ల తగ్గించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే జీతాలు లేని స్థితిలో ఉన్నది ప్రభుత్వం, జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నది. సో ఇతర రాష్ట్రాల్లో ఎంత మేరకు తగ్గుదల ఉంటే అంత మేరకు తగ్గించే ప్రయత్నం రాష్ట్రాలు చేసినాయి, కేంద్రం చేస్తున్నది. అది ఏ రాష్ట్రాలైనా సరే. కానీ ఇక్కడ సమస్య ఏమైందంటే అది తగ్గిస్తే వచ్చే రెవెన్యూలో మేజర్ రెవెన్యూ తగ్గిపోతుంది వాళ్ళకు. దీంతో పాటు మద్యం మీద కూడా పెంచిండ్రు. ఈ మధ్య మీరు చూస్తే ఇప్పుడు పవర్ ఛార్జెస్ కూడా పెంచుతున్నారు. తొందరలోని పవర్ ఛార్జెస్ కూడా దాని మీద ఇంకా పెంచే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే రెవెన్యూనే ఇప్పుడు వాళ్ళకి ఒరిజినల్ రెవెన్యూ ఉంది. ఎందుకంటే వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే పెట్టినరో వాటి నుంచి రిటర్న్స్ లేవు. ఎగ్జాంపుల్, ఇప్పుడు కాళేశ్వరంకు 1,00,000 కోట్లు పెట్టిండ్రు అనుకోండి. 1,00,000 కోట్ల సంపదకు సంబంధించిన అంశంలో ప్రతి ఏటా కనీసం అంటే ఒక 2,000 కోట్ల 3,000 కోట్ల ఆదాయము ప్రభుత్వానికి రాదు. ఎందుకంటే ఆడు 70 టీఎంసీలు 80 టీఎంసీలు ఎత్తిపోస్తున్నారు. పోసిన దానికే నెలకు మొత్తం లెక్క చేస్తే మీకు 3 నెలలు పోసిన దానికి 2,000 కోట్లు వచ్చింది. అంటే వైట్ ఎలిఫెంట్ లెక్క ప్రాజెక్టులు అయినాయి. మీరు చూస్తే దాన్ని ఎత్తిపోసిన వివరాలు కనుక మీరు పవర్ ఛార్జెస్ తీస్తే మీరు చూడండి, 29,000 కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్కే ఇస్తున్నారు. ఇలా 30,000 కోట్ల రూపాయలు కాక రెవెన్యూ మద్యం నుంచి రాకపోతే దీన్ని కంపెన్సేట్ ఏమున్నది అంటే ₹1 రాక పోక అని ఉంటది కదా. రాక ఎక్కడి నుంచి వస్తున్నది? మీ పెట్టుబడి అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యాపారమో ఒక వ్యవస్థకో మనం పెట్టుబడి పెడితే దాని నుంచి రాబడి రావాలి.
అది లేదు. 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు దాటింది. ఇప్పుడు వాళ్ళు ఇంకా తప్పుడు లెక్క లేదంటే 2,50,000 కోట్ల అప్పులు వచ్చినాయని చెప్పి ఏంది FRBMకి ఇంకా అప్లై చేసుకునేదంటే ఈ కార్పొరేషన్ అప్పులు ఎవరు ఇస్తారు? మిషన్ భగీరథ అప్పులు ఎవరు ఇస్తారు? మిషన్ కాకతీయ అప్పులు ఎవరు ఇస్తారు? కాళేశ్వరం తెచ్చిన ప్రైవేట్ అప్పులు ఎవరు ఇస్తారు? రేపు ఆర్టిస్ట్కి దేవాల్సిన అప్పులు ఎవరు కట్టాలి? ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలు నగదు తీసుకున్నది ఈ ప్రభుత్వం. సో ఆ మేరకు డెవలప్మెంట్ లేదు. ఆ డెవలప్మెంట్ తో వచ్చే ఏమంటాము ఇన్కమ్ లేదు. సో ఒక దివాలా వైపు రాష్ట్రం పోతున్న క్రమంలో మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమంటే వచ్చేది రూపాయి ఆడికి నానోటి కాడ ముద్ద కొడుతుంది అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం తగ్గిస్తుందా రాష్ట్రం తగ్గిస్తుందా అన్న దగ్గర కేంద్రం తగ్గినప్పుడు రాష్ట్రం ఎందుకు తగ్గట్లేదంటే నేను సంక్షేమ పథకాలు పెడుతున్నాను అంటున్నారు. సంక్షేమ పథకాలు పక్కన పెడితే ఇప్పుడు మీకు చూడండి 190,000 ఉద్యోగాల యొక్క కాస్ట్ ఆఫ్ ది ఏంటి విలువ ఎంత అవుతుంది? మీరు 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తే కనిష్టంగా 20,000 కోట్ల రూపాయలు ఈ రోజు మీరు ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల మిగులు బడ్జెట్ అవుతుంది. మరి అదెవరికి పెడుతున్నారు? మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా మనం చెప్పొచ్చు. ప్రభుత్వము ప్రాధాన్యతలను పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా దుబారా చేయడం వల్ల, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చివాట్లు పడుతుంది. ప్రతిసారి కాగు తిడుతున్నది. అది ఆ కాగేవరకో తెలియదు మనోళ్ళకి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చేస్తాడు? ఆయన తిడితే మనకేంది, 2 రోజులు తిట్టిండు. ఎకనామిక్ సర్వేలో మనది ఎట్లా పోతే మనకేంది, ఆకలి కేకల్లో ఎట్లా ఉంటే మనకేంది, తెచ్చినమా అమ్మినమా పెట్టినమా. ఇప్పుడు భూములు తెగనమ్మకపోతే ఈ రాష్ట్ర పరిస్థితే బాగుండదు. ఇలా SC/STల భూములు, అసైన్మెంట్ భూములు కూడా లాక్కొని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాటి వేలం ఎందుకు పెడుతున్నారు? శ్మశాన వాటికలను కూడా లాక్కొని ఎందుకు ఇలా వేలం పెడుతున్నారు? కాబట్టి ఇలా ప్రభుత్వము తను ఎటుపోయినప్పుడు 3,000 కోట్ల రూపాయలు మీరు ఇలా సెక్రటరియట్కి పెడుతున్నారండి. ఉన్న సెక్రటరియట్ ఒక 500 కోట్ల రూపాయల సెక్రటరియట్ కూలగొట్టింది. మరి ఇక 3,000 కోట్ల రూపాయల సెక్రటరియట్ వద్దంటడా కానీ నాకు కడుపులో తిండి లేదు, నేను ఆకలి చావులు తెస్తున్నా అంటే మరి రైతును ఎందుకు కొనడానికి ఇబ్బందులు పెడుతున్నారు? ఇట్లా మీరు ఒక రకం కాదు. మీరు ఎప్పుడే దీని మీద మంచిగా ఒకరోజు మీరు ఆర్థిక నిపుణులతో పెట్టండి. మీరు ఆ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ కనుక పెడితే రాష్ట్రంలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని ప్రభుత్వాన్ని రాజయ్య గారితో నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటి మనం ఖర్చు ఏంటి, మనకు వస్తున్న రాబడి ఏంటి, ఏ వర్గాల ప్రయోజనం కొరకు? పెన్షన్లు మాత్రమే వెల్ఫేర్ అండి. ఇలా పెన్షన్లు ఎంతమంది కొత్త పెన్షన్లు ఇవ్వగలుగుతున్నారా మీరు? అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్తున్నా, ఇలా విద్యార్థుల యువత దాదాపు 60% జాబ్లెస్ గ్రోత్. ఇది అసలు ఉద్యోగాలు లేని అభివృద్ధి. ఏం అభివృద్ధి? ఇలా మీరు కాల్వకు నీళ్లు తవ్వి కాల్వలకు మేము నీళ్లు ఇస్తున్నామని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. ఎంత ప్రతి బడ్జెట్ లో 25,000 crores పెట్టిండ్రు మీరు ఇలా ఇప్పుడు ఈ 5-6 బడ్జెట్ల నుంచి. మళ్ళీ పాలమూరు రంగారు అట్నే పడిపోయింది. కాబట్టి ఇలా ఉద్యోగాలు లేకుండా కొనుగోలు శక్తి తగ్గి ప్రజలు సన్నగిలుతున్న టైంలో మళ్ళీ వాళ్ళ మీద ఇంటి పన్ను వేస్తుండ్రు. ఎప్పుడు గతంలో ఎప్పుడూ లేదు. SC/ST కాలనీలకైతే కరెంట్ ఫ్రీ ఇచ్చినాం, అసలు వాళ్ళకు ఎలాంటి బిల్స్ లేవు. కానీ ఒక్కొక్కరికి 3,000-4,000 బిల్లులు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, మరి ఎవరికి పెడుతున్నారు ఈ డబ్బంతా? కాబట్టి ఇదంతా కూడా ఒక విలాసవంతమైన, ఇప్పుడు ఆ శ్రీలంక మాదిరిగా రాజపక్స ఎట్లా చేసిందో ఆ రకమంగా వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో నేను అంటున్నా, ఇప్పుడు దివాలాలోనే ఉంది. మీరు ఒక్కసారి మీరు గమనిస్తే వాళ్ళు GSDPని తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ ను చూపిస్తారు. పర్ క్యాపిటా ఇన్కమ్ గతంలో కాంగ్రెస్ పాలించిన హయాంలో ఎంత పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతున్న రేట్లో, ఇప్పుడు వాళ్ళు పెరుగుతున్నది చూపించింది. ఒక్కసారి మనం లెక్కలేసుకుంటే నేను వివరాలని చెప్పగలను. GSDP పెరిగితే మనిషికి చేతిలో ఆదాయం ఎందుకు పెరగట్లేదు? ఎందుకు రైతుల ఒడ్లు కొనలేక మనం ఇలా బజార్న పడాల్సిన పరిస్థితి వస్తుంది? కేంద్రం కొనాలని పంచాయతీ ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సిన పనులు ఉన్నాయి, వాళ్ళు వాటిని పట్టించుకోవట్లేరు. రైట్, మాట్లాడదాం. RTC ఛార్జీలు పెంచారు, పవర్ ఛార్జీలు పెంచారు, లిక్కర్ ఛార్జీలు కూడా పెంచారు. అన్నిటికీ కూడా మనకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవ్వాలంటే మరి ఇవి తప్పవు కదా అంటారు. బట్ ఇప్పుడు ఈ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు కేంద్రం తగ్గించింది, మీరెందుకు తగ్గించరు అంటే మళ్ళీ మనకు అదే ఆన్సర్ దొరుకుతున్న పరిస్థితి. ఏం చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు? 300% పెంచి 30% తగ్గించారని చెప్పి కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. మేడం, నేను వారికి లెక్కలు మరి ఎప్పటికి ఎక్కాలు నేర్పాలో నాకు తెలియదు, కానీ మొదటిది కేటీఆర్ గారు ట్వీట్ చేసిన దాంట్లో ఒక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యాట్ పెంచలేదు అనేటువంటి మాట అబద్ధం. మళ్ళీ అబద్ధాన్ని మళ్ళీ నిజం ఇంకా 10 సార్లు చెప్పినా అది నిజం కాదు అనేది మాత్రం నా అభిప్రాయం మేడం.
ఎందుకంటే 31 రూపాయలు ఉన్న దాన్ని మీరు ఫస్ట్ 2% సెస్ వేశారు. మీరు సెస్ వేయడానికి మీకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం లేదు కాబట్టి దాన్ని అప్పటికి జిఎస్టీ లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం లేదు కాబట్టి దాన్ని 2% ను మళ్ళీ వ్యాట్ కింద కన్వర్ట్ చేసి దాంతో పాటు ఇంకో 2% వేసి 4%, 4% 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ మీద డీజిల్ మీద వ్యాట్ పెంచింది మేడం. ఇది వాస్తవమైన లెక్క నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ అధికారంలోకి వచ్చే రోజు 9 రూపాయల 80 పైసలు ఎక్సైజ్ డ్యూటీ ఉన్నమాట వాస్తవము. ఇప్పుడు అదే స్థాయికి వచ్చింది కూడా మళ్ళీ అదే ఎక్సైజ్ డ్యూటీ అటు తీసుకొచ్చారు మేడం. అయితే వాళ్ళు అనేది అంటే మేము కొండంత పెంచి గోరంత తగ్గించారంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు మేడం. మొన్నటి దాకా 31 రూపాయలలో ఉన్నటువంటి దాన్ని ఈరోజు 19, అంటే ఇక్కడ మీకు తేడా అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే పర్సంటేజ్లలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అయితే ఫిక్స్డ్ రూపీ వాల్యూలో ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 8 రూపాయలు అంటే మొత్తం కలిపి సెస్ కలిపి 9.5 తగ్గినప్పుడు దాని ప్రకారం చూసి తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రతి లీటర్ మీద 3 రూపాయల ఆదాయం తగ్గుతుంది. 3 రూపాయల ఆదాయం, ఎందుకంటే దాని మీద కదా వేసేది. వీళ్ళు ఎక్సైజ్ డ్యూటీ కలిపిన తర్వాత ఫిక్స్డ్ ప్రైస్, డీలర్ కమిషన్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ తర్వాత 35% సేల్ వ్యాట్ వేస్తారు కాబట్టి దాని ఆధారంగా కొంత ముందుకు పెరిగేసి ఉంటుంది, తగ్గుతుంది. అది కరెక్ట్. అయితే మీ భారతీయ జనతా పార్టీగా ఎన్డీఏ ప్రభుత్వంగా 67 రూపాయలు 68 రూపాయలు కరోనా సందర్భంగా ఈ దేశం మొత్తం మీద పెట్రోల్ ఉన్నప్పుడు దేశ అవసరాల దృష్ట్యా 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ పెంచిన మాట వాస్తవము, అది ఇప్పుడు తగ్గించిన మాట కూడా వాస్తవం. అయితే పెంచిన పెట్రోల్ కూడా చాలా స్పష్టంగా నిర్దేశితమైన కార్యక్రమాలకే, ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ కే దాన్ని పెట్టుబడి పెట్టారు. దాంట్లో రోడ్డు వ్యవస్థ కావచ్చు, రైతుల సమ్మాన్ నిధి కావచ్చు, రైతుల ఎరువుల సబ్సిడీలు కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, మన ఊరు మన బడి అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు, ఏ కార్యక్రమాలైనా ఈ సెస్ ద్వారా నడుస్తున్నాయని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 45,000 కోట్లు మొత్తం కలిపి ప్రతిపాదిత కార్యక్రమాలు కలిపి 90 పైగా, అంటే నాకు తెలిసి 1,00,000 కోట్ల వరకు మనం హైవేస్ వేస్తున్నామంటే హైవేస్ వేస్తున్నటువంటి నిధులలో మొత్తం ఎక్కువ శాతం నిధులు ఈ యొక్క రోడ్డు సెస్ ద్వారా, పెట్రోల్ అండ్ డీజిల్ మీద వేసిన రోడ్డు సెస్ ద్వారా వచ్చినటువంటి నిధులు అనే విషయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. సార్, అట్లా రాష్ట్రాలకు కూడా పనులు ఉంటాయి కదా ప్రకాష్ రెడ్డి గారు. రాష్ట్రాలు కూడా వ్యాట్ వేస్తున్నాయంటే వాటికి కూడా చాలా పనులు ఉంటాయి కదా, ఇక్కడ చేయాల్సిన చాలా పనులు ఉంటాయి. ఇందాక రాజయ్య గారు చెప్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉంటాయి, వాటన్నిటిని అమలు చేయాలంటే మరి మాకు ఎట్లా ఇట్లాంటి వ్యాట్లు అవి తగ్గిస్తే ఎట్లా కుదురుతుంది అంటున్నారు. మరి మీరు అన్నది కరెక్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అమలు చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. నేను కాదనడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అసలు వ్యాట్ వేయొద్దని నేను చెప్పడం లేదు. కానీ మీరు ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కార్నర్ చేసి మొత్తం ప్రభుత్వం దోసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం దోసుకుంటుందని మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం దోసుకోదు, రాష్ట్రాలకు కూడా కొంత అవకాశం ఇస్తుందనేటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను మేడం. ఇది తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలని మాత్రం చెప్పదలుచుకున్నాను మేడం. రైట్. రాజయ్య గారు ఏం చెప్తారు సార్? అక్కడ కేంద్రం పెంచినప్పుడు మాత్రం ఇక్కడ దండిగా ఆదాయం సమకూర్చుకున్నారు, మరి ఇప్పుడు తగ్గించినప్పుడు బాధ్యత లేదా మీకు? తగ్గించాలి కదా. ఒక పక్క అన్ని రేట్లు పెరిగిపోయాయి ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదల వల్ల. మీరు ఒక్కసారి చూడండి, కేంద్రానికి పూర్తిగా ఆదాయాన్ని సమకూర్చే సెస్సును మాత్రము ఏమాత్రం తగ్గించలే. కానీ కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ దాంట్లోకెళ్ళి 42% రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది. కానీ ఈ కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఈరోజు పెట్రోల్ మీద దాదాపు ₹2.53, డీజిల్ మీద ₹3.36 రాష్ట్రానికి గండి పడతా ఉన్నది. అంటే చెస్సు తగ్గించేది ఉంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి కొంచెం తగ్గుతుండే రాబడి, కానీ అది తగ్గకుండా కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ దాన్ని తగ్గించడం వల్ల దాంట్లో ఆదాయం 42% రాష్ట్రాలకు చెందుతుంది. సో దానివల్ల ఈరోజు ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా పెట్రోల్ డీజిల్ ధరల వల్ల వచ్చే ఆదాయము రాష్ట్రంలో తగ్గిపోయింది. సో ఆ రకంగా ఉన్నది. అంతేకాకుండా కాలంలో పెంచినప్పుడల్లా మీకు కూడా పెరిగినట్టే కదా మరి ఆదాయం. కేంద్రం ఇప్పుడు మనం మాట్లాడుతున్నది దించుడు గురించి.
మేడం ఇప్పుడు మనం మాట్లాడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది. సెస్సును మాత్రం ఒక్క పైసా తగ్గించలేదు, ఎక్సైజ్ సుంకాన్ని మాత్రం తగ్గించింది. దానివల్ల రాష్ట్రాలకు గండిపడ్డదని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా దాదాపు 8 సంవత్సరాల కాలంలో 16 లక్షల మంది మరి వినియోగదారులు ఉంటే ఈరోజు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు ఒక లెక్కలు చెప్తున్నారంటే ఒక్కొక్క వినియోగదారుని మీద ₹1,00,000 వరకు ఈరోజు మరి లాభం పొందిన పరిస్థితి, భారం పడ్డ పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. సో కాబట్టి కొండందోవి ఎల్కని పట్టినట్టు ఏదో ఇంత తీసేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పెంచింది ఒక్కడిసారే తీసేసినట్టు కానీ ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సో సెస్సును తగ్గించేది ఉంటే ఇంకా కొంత భారం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మళ్ళా 2014 అప్పుడు మోడీ గారు మాట్లాడారు, ఇప్పుడు ఉన్న ₹70 ₹40 పెట్రోల్ తీసుకొస్తారని చెప్పిన మాట ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సో ఆ రకంగా తగ్గించడానికి పోయి తర్వాత ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు పడతాయని చెప్పేసి విభిన్న చట్టాలు పట్టించుకోకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వము పెంచుతుండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండొచ్చు. అల్టిమేటం రేపు ప్రజలు ఇచ్చే రెఫరెండానికి మనం కట్టుబడి ఉండాలి. ప్రభుత్వాలు నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాన్ని నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తప్పకుండా మనము ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. సార్ ఒక్క విషయం సార్, వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు, సెస్ కాదు అని చెప్పి అంటున్నారు. ఏది తగ్గించినా జనంకి అయితే కొంత రిలీఫ్. మీరు కూడా ఇంకాస్త తగ్గించి జనానికి ఇంకాస్త రిలీఫ్ ఇవ్వచ్చు కదా. మీకు ఆదాయం తగ్గిపోయిందన్న బాధ తప్పించి మనం ఇంకాస్త జనానికి బర్డెన్ తగ్గిద్దామన్న ఆ ఆస్పెక్ట్ ఏం కనిపించట్లా రాష్ట్ర ప్రభుత్వంలో. ఒక 3 రాష్ట్రాలలో చెప్పండి సార్. దయచేసి 3 రాష్ట్రాలలో ఏదో మీరు అన్నట్టు కొంత వ్యాట్ తగ్గించిందని చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆయా రాష్ట్రాల పరిధిలో రాబడి ఖర్చు రెండును చూస్తారు. దాన్ని బట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు పరుస్తారు. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. సో కాబట్టి తప్పకుండా ఇక్కడ ప్రజల నుండి వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వనరులు దాంట్లో ఈ పెట్రోల్ డీజిల్ దాంట్లో వచ్చేది ఇప్పుడు ఈ కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల రాష్ట్రానికి రాబడి తగ్గింది. సో కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మేము తగ్గించడమని ఎంత ఉంచుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్? నేను రాజయ్య గారికి నా సూటి ప్రశ్న ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సెస్సుల రూపంలో చేసినటువంటి నిధులు, స్వచ్ఛ భారత్ సెస్సు, అది రాష్ట్ర ప్రభుత్వానికి స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ రూపంలో వస్తలేదని మీరు అంటారా? నెంబర్ 2, విద్యా హక్కు చట్టం వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు వేసినటువంటి సెస్ అది కొనసాగుతూ ఉంది. మనం ప్రతి ఒక్కరం ఇన్కమ్ ట్యాక్స్ లో కడుతున్నాం, ఈ పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీలో కడుతున్నాము. ఆ ₹1 ఏదైతే వస్తున్నదో అది మన ఊరు మనపడి అనుకోండి, లేకపోతే హైదరాబాద్ లో విద్యా ప్రణాళిక అనుకోండి, దీనికి వస్తున్న నిధులు అవి కాదు. అంతకుముందు రాజీవ్ గాంధీ విద్యా మిషన్, ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్ గా మారింది. ఇప్పుడు మన ఊరు మనపడి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా హక్కు చట్టం కింద వస్తున్న నిధులు కేంద్రం ఇస్తున్న సెస్సులోంచి కాదా? ఆరోగ్యానికి ఇస్తున్నటువంటిది కాదా? వీటన్నిటికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు సెస్ వేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద తెలంగాణ రాష్ట్రంలో 1000 కిలోమీటర్లు మంచి రోడ్డు వేసి దాని వల్ల వాహనాలు, దాని వల్ల పెట్రోల్ ఆదా కావటము, దాని వల్ల ఇంజన్ యొక్క కెపాసిటీ పెరగటము, యాక్సిడెంట్లు తగ్గటము, ఇవన్నీ దేశ అవసరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ సెస్ నిధులు నేషనల్ హైవే పేరు మీద ఉపయోగపడలేదా? మరి ఇవన్నీ ఉపయోగపడుతున్నప్పుడు సెస్ కేంద్రానికి పోతుందంటే కేంద్రమే ఆకాశంలో లేదు, అదేమో వేరే దేశం కాదు, వేరే పైది కాదు. సెస్ ద్వారా వచ్చేటువంటి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రూపాలు, స్వచ్ఛ భారత్ నిధులు, మరి స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మన స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణకు మరి నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ విద్యా చట్టం వచ్చినటువంటి నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాజయ్య గారు సూటికి సంబంధించి చెప్పారు. అంటే చాలా అంశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు ఇచ్చి అభివృద్ధి శత్రు ద్వారా వచ్చిన నిధులు నిర్దిష్టంగా ఆ ప్రోగ్రామ్ కోసమే ఖర్చు పెడుతున్నటువంటి కార్యక్రమాలు అవి తెలంగాణలో అమలైతే లేవని రాజయ్య గారు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నారా? కేంద్ర నిధులని స్పష్టం చేయమని. దయాకర్ గారు ఏం చెప్తారు సార్? కేంద్రం రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద. అంటే ఒకటి పెట్రోల్ ధరలు, అంటే పెట్రోల్ ధరలు అంటే ఫ్యూయల్ మీద అంటే తగ్గించడము అని అంటే వివిధ రకాల వస్తువుల మీద పడే పన్ను కూడా తగ్గుతుంది.
అది తగ్గకుండా ఉండేందుకు కూడా వ్యాపారస్తులకు కూడా ప్రభుత్వమే ఫెసిలిటేట్ చేస్తున్నది. అంటే రవాణా ఖర్చులు అనేది ప్రతి గూడ్స్ మీద ఒక పర్సెంటేజ్ అని ఉంటుంది. అది తగ్గితే తగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ తగ్గుతుందా? తగ్గట్లేదు. నిరంతరం ఇప్పుడు అసలు ద్రవ్యోల్బణం 13% మొత్తం జాతీయంగా ఉంటే రాష్ట్రంలో నాకు తెలిసి 16-17% పెరిగింది. ఎందుకు పెరుగుతున్నది? జాతీయ ద్రవ్యోల్బణ స్థాయిని దాటి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు జిఎస్డిపి మాకు జాతీయ స్థాయి కంటే మా జిఎస్డిపి పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, మాది 200%, 225%, 185% ఇట్లా చెప్తుంటూ వస్తారు కదా. మరి ఎందుకు ద్రవ్యోల్బణం మన దగ్గర ఎందుకు తగ్గట్లేదు? నిరంతరం ఎందుకు పెరుగుతున్నది? మీరు చూడండి, మీరు కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే గ్యాస్ బండ మీద రాష్ట్ర పన్ను ఎంత పెరిగింది? బీజేపీ పెంచింది. బీజేపీనే వెనకేసుకొచ్చుకునేది లేదు. ఎందుకంటే వాళ్ళు 80 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన మాట పక్కన పెడితే వాళ్ళు డీజిల్ పెట్రోల్ మీద 50-60 రూపాయల నుంచి 8 సంవత్సరాల్లో 120 రూపాయలు చేసిండు, కాదంటలేం. కానీ ఇవాళ రాష్ట్రం మనం తగ్గించుకునే దగ్గర తగ్గిస్తే కొంత మేరకు ఊరటనే అది ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే సగటు సామాన్య మధ్యతరగతి దిగువ తరగతుల వాళ్ళకి ఎవరికైతే ఉన్నదో ప్రతి వస్తువు భారం అవుతున్నది. ఇవి గతంలో మా ప్రకాశ్ అన్న చెప్పేది కందిపప్పు, ఉప్పు, మప్పు అని ఒక లిస్ట్ చెప్పేది మా జీవన్ రెడ్డి చెప్పినట్టు. ఇప్పుడు ఆ లిస్టులన్నీ ఒకసారి సరి చూసుకోండి. మీది వాళ్ళ వాటా ఏది, కేంద్రం రాష్ట్ర పన్నుల వాటా చూసుకోండి. ఇప్పుడు ఏంది, జస్ట్ మనకు సన్ఫ్లవర్ లేకపోతే నూనెనో వీటి చూస్తే 200 దాటిపోయింది. కందిపప్పుకు సంబంధించి ఇదేంది, ప్రైస్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది, ఫ్యూయల్ మీద ఆధారపడి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మినిమం 20% ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి ఇవంతా కూడా ఒక మాఫియా, ఒక దందా నాకు తెలిసి. ఎందుకంటే గతంలో కూడా యూపీఏ గవర్నమెంట్ ను బెదిరించిన దందా అనేది ఇదంతా కూడా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ను కూడా చట్రంలోకి తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దీనికేం మినహాయింపు కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఈ ఏవైతే ప్రైవేట్ వ్యాపారస్తులు లేకపోతే కార్పొరేట్ శక్తులు ఉంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటది ఇదంతా కూడా. కాబట్టి ఇది తగ్గించకపోవడం అనేది కూడా ఒక రకమైన దందాని, మాఫియా టైపే. ఇప్పుడు తగ్గించను అని అంటే మనం ఏం చేద్దాం? తగ్గించవా అని అడగడం తప్పితే తగ్గించను అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఏం చేయగలం? ఎందుకు ఏం చేయలేమంటే ఈ ప్రభుత్వం ఏమైనా ఎవరైనా అంటే దాన్ని పట్టించుకునే పాపాన పోదు. అసలు వాళ్ళు పట్టించుకోరు. అసలు మనోడు ఇంకా ట్వీట్ చేస్తాడు, కేటీఆర్ ట్వీట్ చేస్తాడు, మన ఇంకెళ్ళి వస్తారు, ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారు సంక్షేమ పథకం. నేను అంటున్నా ఒక సంక్షేమ పథకం గురించి మనం ఆలోచిద్దాం. మీరు ఒక 50 ఎకరాలు ఉన్న రైతుకు మీరు 1,00,000 రూపాయలు వచ్చేటట్టు మీరు ఒక పథకం తీసుకొస్తారు. ఎందుకు? ఇలా 5 ఎకరాలు ఉన్న పేద రైతుకు లేకపోతే 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న పేద రైతుకు మీరు భూమి ఉన్న రైతుకు మీరు సహకరిస్తే ఆ రైతు బంధు అనేది ఒక ఉపయోగకరం ఉండే. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి మీరు ఉన్న ఎకరాలకు అన్నిటికి మీరు పైసలు ఇచ్చి, లేకపోతే కార్పొరేట్ ఎవరైతే రియల్ ఎస్టేట్లు చేస్తారో వాళ్లకు అట్లా పడాగబడి ఉన్న భూమికి మీరు పైసలు ఇస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? లక్షల రూపాయలు. వాళ్ళ జెడ్పీటీసీ ఒక ఎవరు టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ రంగారెడ్డి జిల్లా, ఆయన పేరు మర్చిపోయిన, నాకు కలిసింది ఒక దగ్గర. వారు ఏమన్నారు, నాకెందుకు ఇస్తున్నావు సార్, ఇది రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, ఇది పేదోళ్ళకి ఏమని చెప్పి అదే వేదిక మీద పంచింది, ఎంఆర్ఓకి ఇచ్చిండు మళ్ళీ ఆ రూపీస్. మీరు ఎంత 7,000 కోట్ల రూపాయలు అంటే 6 monthsకి అవుతున్నది. మీరు దీన్ని ఏంటంటే రైతు బంధు వద్దంటారా కాంగ్రెస్ పార్టీ? అంటే కడుపు నిండా తిన్నోనికి బిర్యానీ తినొచ్చినోనికి మళ్ళీ బిర్యానీ పెడతావా? ఇలా పేదోని పరిస్థితి ఏంటంటే సప్పుడు లేదు మళ్ళీ. కాబట్టి ప్రయారిటీస్ ఎవరికి మనం ఎవరి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి? రాష్ట్ర ఇప్పుడు పెన్షన్లు వద్దని ఎవరన్నట్టు ఎందుకు ఇస్తలేరంటే ఇంతవరకు ఎక్కువ ఇస్తున్నాం మేము, గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తున్నాం అంటారు. ఇంటికి 2 కాదు 3 ఉంటే 3 ఇచ్చేటోళ్ళు ఇంటికి ఒక్కటే ఇచ్చుకుంటే కూడా మళ్ళీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎక్కువ ఇచ్చినాం అంటారు. ఎందుకు ఎక్కువ పెరిగినాయి? 57కు తగ్గించినావు నువ్వు. ఇప్పుడు ఏం లేదు, మన ఎంప్లాయ్మెంట్ ఏజ్కి మన పెన్షన్ ఏజ్ 3 సంవత్సరాలు తేడా. ఇటు ఎంప్లాయ్మెంట్ ఏజ్ దాటగానే 3 సంవత్సరాలు మనకు పెన్షన్ వచ్చేస్తుంది. అది ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు యువకులు పెద్ద జోకులు వేలుతున్న పరిస్థితి. కానీ నేను అంటున్న ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే నేను అనుకుంటున్న తెలంగాణ ది 1 స్టేట్ అవుతుంది. దానికి ఉన్న రిసోర్సెస్ ఒక హైదరాబాద్ రెవెన్యూసే 40,000 కోట్లు దాటింది, ఈసారి 50,000 కోట్లు దాటుతాయి. ఇలా నేను అంటున్నాం, ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి మందుతో తెచ్చుకునేది మన బొందకే తప్పితే ఇంకోటి కాదు. అది మంచి డెవలప్మెంట్ కాదు. ఇలా మీరు మంచిగా ఆలోచిస్తున్నారు. ఏమంటారు సార్, ఈ ఏమంటారు మన బీర్ షాపులు, వైన్ షాపులు, దాని బెల్ట్ షాపులు అన్నిటి వల్ల మనకు పెద్ద లాభం వస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ కి పెడుతుంది. ఎవరికి? ఈ బెల్ట్ షాపుల ప్రొటెక్షన్ కి పెడుతుంది. నెగిటివ్ వే ఆఫ్ డెవలప్మెంట్ కాదా? మీరు ఎంతసేపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, మీరు మద్యం ధరలు కూడా ఎందుకు పెంచుతున్నారు చెప్పండి? ఏ రాష్ట్రంలో ఉందా ఇంత ధరలు ఉన్నాయా? మీరు ఆంధ్రప్రదేశ్తో కూడా చూడండి. కాబట్టి ఇలా జరుగుతున్న తంతు అంతా కూడా
ఏదో బూమ్రంగ్ చేసే ఒక చర్చనే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది తప్పితే మరొకటి కాదు. ఇప్పటికైనా మీరు మంచి ఆర్థిక శాస్త్రవేత్తలతో కూర్చొని ఈ ఆర్థిక ఏమంటారు నష్టాన్ని ఏ విధంగా మనం పూడ్చుకోవచ్చు ఒక ప్రణాళిక తయారు చేయండి. వచ్చే ప్రభుత్వాలకు మాత్రం మామూలు సమస్యలు ఉండవు మీరు సౌజన్య గారు. ఎందుకంటే ఇంత 32,000 కోట్ల రూపాయలు వీళ్ళు 2017లో కట్టింది. ఏది వడ్డీ, ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు. ఇలా మీరు ఎంత కడుతున్నారు చూసి 42,000 కోట్ల రూపాయలు అప్పుడు పోతే మీరు చూడండి నిర్వహణ వ్యయం 50%. నిర్వహణ వ్యయం అంటే ఒక ప్రభుత్వం నడవడానికి 170,000 కోట్ల రూపాయలు రిసీట్స్ అయితే మీకు చూడండి దాదాపు 70,000 కోట్లు 80,000 కోట్ల రూపాయలు ఇలా మీకు నిర్వహణ వ్యయం అవుతుంది. ఇక 80,000-90,000 కోట్ల రూపాయల్లో మీరు ఎన్ని పథకాలు చేస్తే 25,000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ అని పెడితే అంటే మీరు మేజర్ షేర్ ఎటు పోతుంది అని అన్న దగ్గర వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి ఆర్థిక ప్రాధాన్యతలు మార్చాలి. ఏం చెప్తారు రాజయ్య గారు? ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, పవర్ ఛార్జీలు పెంచారు, లిక్కర్ ఛార్జీలు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, అన్ని పెంచుకున్నారు. ప్రతిదీ ఛార్జీలు పెంచేశారు. ఇప్పుడు కనీసం ఇది తగ్గిస్తే కామన్ మ్యాన్ మీద ప్రెషర్ తగ్గుతుంది అంటే అది తగ్గించడానికి మాత్రం ముందుకు రాదు. ప్రతిదానికి చెప్తారు సార్ నెంబర్ 1 స్టేట్ అంటారు, బంగారు తెలంగాణ అంటారు. అప్పులు చూస్తే కుప్పలా కనిపిస్తాయి, ఓ పక్క ఛార్జీలు పెరిగిపోతూ ఉంటాయి. సౌజన్య గారు చెప్పండి సార్. ఇక నేను ఇప్పుడు కాంగ్రెస్ గురించి దయాకర్ గారు మాట్లాడిన గురించి వాళ్ళ యాక్షన్ కార్యాచరణ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ ప్రజా వ్యతిరేకత పోయేది ఉంటే సుదీర్ఘ రాజకీయ అనుభవము ఉన్న నాయకులు ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క యాక్షన్ ప్లాన్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద డీజిల్ పెట్రోల్ ధర గ్యాస్ ధర తగ్గాలని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ధర్నాలు రాస్తారోకోలు అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఇచ్చే నిధులను ఇంతకుముందు అన్నారు పల్లె ప్రగతి నిధులు, ఈ రోజు పల్లె ప్రగతికి సంబంధించిన నిధులను సద్వినియోగం చేసుకోవడం వల్ల మొదటి 10 గ్రామాలు దేశంలో కేంద్ర ప్రభుత్వము పంపించిన బృందాలు మొత్తం తెలంగాణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి మొదటి 10 గ్రామాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి. మళ్ళీ రెండవ 10 గ్రామాలు అంటే 20 గ్రామాలు తీసుకుంటే 19 గ్రామాలు కూడా మనకు తెలంగాణలో ఉన్నాయి. దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులను వాడుకోవడంలో సద్వినియోగం చేసుకొని ప్రాజెక్టు విషయంలో భారతదేశంలో తక్కువ కాలంలో 3 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడమే ఈ రోజు భారతదేశ చరిత్రలో దాదాపు 3 కోట్ల ఎకరాల భూమి మరి మన వ్యవసాయ సాగులోకి తీసుకొచ్చినప్పుడు ఈ రోజు పంజాబ్ నీటిగా పంట పండించే స్థాయికి రావడం, ఇండస్ట్రియల్ రంగంలో అనేక ప్రజా సంక్షేమ సామాజిక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం కేంద్ర ప్రభుత్వానికి మనం జిఎస్టీ రూపంగా మనం కట్టిందేమో దాదాపు 2-3 లక్షల కోట్లలో ఉంటే 1,70,00,000 ఇచ్చి బాగా ఇచ్చినామని చెప్పే కార్యక్రమం. ఏదేమైనా కూడా మేము కేంద్రంకు ఇస్తున్నాయి ఎక్కువ, మీరు రాష్ట్రానికి ఇస్తున్నాయి తక్కువ. ఆ ఇచ్చిన కొద్దిని సద్వినియోగం చేసుకుని మీరు పాలిస్తున్న బీజేపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలున్న దగ్గర కంటే మేలైన ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కేంద్రంలో ఉన్న అనేక మంత్రులు వచ్చి పలుమార్లు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, అదే విధంగా ఈ రోజు పల్లె ప్రగతి, తర్వాత పట్టణ ప్రగతి అన్నింటిలో అవార్డుల మీద అవార్డులు ఇచ్చేసి పోతా ఉందంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సైతము మరి మోడీ సైతము ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ తగ్గిస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయా? ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయా? అలాంటి పరిస్థితి ఉందా మన రాష్ట్రంలో? 200 కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. మన దగ్గర 2-3 రూపాయలు తగ్గుతున్నాయి ఇప్పుడు మన దగ్గర. సో కేంద్ర ఎక్సైజ్ తగ్గించడం వల్ల 42% వాటా రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వాల ఇన్కమ్ తగ్గుతుంది. అది తగ్గించినట్టే కదా. ఏదో 3 రాష్ట్రాలు తగ్గించిన 28 రాష్ట్రాల్లో 3 తగ్గించిన మీరు తగ్గారంటే అక్కడున్న పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదు అనేది బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ లో ఉన్న మా దయాకర్ గుడేర్కి, బీజేపీలో మా ప్రకాష్ ఇక్కడ మనం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాం, రైతు బంధు ఇస్తా ఉన్నాం, రేపు దళిత బంధు ఇస్తాం. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ రాజయ్య గారు ఒక నిమిషం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి సార్.
4% మీరు 2000 టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పెంచినటువంటి వ్యాట్ ఉంది. అది మీరు వచ్చిన తర్వాత పెంచారు. 2014 కంటే ముందు ఉన్న వ్యాట్కి 4.2% పైన మీరు పెంచారు. అది తగ్గిస్తారా తగ్గారా మేము అడిగాము. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు రహదారుల విషయంలో కానీ మిగతా వాటి విషయంలో ఇప్పటిదాకా సెస్ రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి లెక్కల విషయంలో మీరు క్లారిటీ చెప్పాలని అడిగా చెప్పలేదు. నెంబర్ 3 మీరు క్లారిటీ ఇస్తాను సార్. మీరు పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు ప్రముఖ గ్రామం అంటే దేశంలో నెంబర్ 1 రాలేదు సార్. అవి సంసద్ ఆదర్శ గ్రామ యోజన పార్లమెంట్ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాలలో ఏవి మొదటి 1, 2, 3, 4, 5, 10 ఉన్నాయి అనేది లెక్క. అందుట్లో మీకు మన క్లారిటీ కోసం చెప్తున్నాను సార్. మొదటిది కిషన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆదర్శ గ్రామము, మిగతా 3, 4 కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న ఆదర్శ గ్రామాలు తప్ప టిఆర్ఎస్ వాళ్ళు తీసుకున్న ఆదర్శ గ్రామాలు ఏవి కూడా ఈ అంటే టిఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాలు ఆదర్శ గ్రామాలు లేవు. ప్రకాశ్ అన్న ఒకసారి భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలలో ఒక కేంద్ర ప్రభుత్వం విడుదల చేయమని శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పండి. అదేవిధంగా 210 అంటే 20 గ్రామాలలో కూడా మొదటి స్థానాలు ఏదో బడ్జెట్ కు బయట అప్పులు తెచ్చినటువంటి కార్యక్రమం తప్ప రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అంటారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలోంచి మిషన్ భగీరథ గాని లేకపోతే మిషన్ మన అదేమి కాళేశ్వరం ప్రాజెక్ట్ గాని పాలమూరు ఎత్తిపోతలకు గాని బొర్లకు గాని బర్లకు గాని మీరు ఒక్క రూపాయి కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం మీ ఆదాయంలోంచి ఇవ్వడం లేదు సార్. ఈ 32% కరెక్ట్ చేసినా మీరు ఇంకా 14% కరెక్ట్ చేసినా అవి మీరు ఏ పథకాలకు ఉపయోగిస్తున్నారంటే మీ అవసరమైన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది చెప్పినట్టుగా 42,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ప్రకాష్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. అయిపోయింది మేడం. అది చెప్పాలి సమాధానం. రాజే గారు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. చెప్పండి సార్. రాజే ప్రభుత్వం ఇప్పటి వరకు మిషన్ కాకతీయ గానీ మిషన్ భగీరథ గానీ కాళేశ్వరం ప్రాజెక్టు గానీ నీతి ఆయోగ్ మరి రికమెండ్ చేసినా కూడా ఒక్క పైస అంటే ఒక్క పైస ఇవ్వలే. భారతదేశంలో పెట్రోల్ ప్రైసెస్ తగ్గించినప్పుడు రాష్ట్రం తగ్గించాలా లేదా, తగ్గిస్తుందా లేదా, దీని మీదనే మన చర్చ. ఇప్పుడు ఒకవేళ అదే చర్చ జరిగినప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఓన్లీ 3 రాష్ట్రాలు మాత్రమే ఇప్పటి వరకు మరి వ్యాట్ కొంత తగ్గించినట్టు మనం చూస్తున్నాం. 3 రాష్ట్రాలు మాత్రమే. సో అక్కడ ఉన్న అవసరాలు ఖర్చులు రాబడి చూసుకొని వారు తగ్గించవచ్చు కాక మనం 2014లో మీరు అన్నట్టు పెంచినా ఇప్పటి వరకు 8 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వ్యాట్ పెంచలేదు. వాళ్ళు వేరే రాష్ట్రాలు మధ్యలో పెంచున్నారు. సో మనం ఎప్పుడు పెంచలేదు. ఇక్కడ ప్రజల నుండి కానీ వినియోగదారుల నుండి కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు అంటేనే కేంద్ర ప్రభుత్వం అనేది ప్రజలకు తెలిసిన సత్యము. ఆ రకంగానే ఈరోజు బీజేపీ ప్రభుత్వం మీద గ్యాస్ ధర తగ్గాలి, పెట్రోల్ ధర తగ్గాలి, డీజిల్ ధర తగ్గాలని పోరాటం చేసింది. ఇక్కడ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ. సో ఏదేమైనా కూడా రాష్ట్రానికి సంబంధమే లేదంటున్నారు. నేనేమంటే మేడం, మీరు 30% నుంచి 35% బ్యాట్ పెంచినారు. ఇది తగ్గిస్తారా లేదనేది నాకు సూటి ప్రశ్న ఒకటి. రెండోది ఏంటంటే ఈ రోజు భారతదేశం మొత్తం మీద కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, మిగతా ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలు కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కంపేర్ చేస్తే పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెట్రోల్ ఎక్కువ రేట్ ఉంది, డీజిల్ ఎక్కువ రేట్ ఉంది మేడం. ఆ మేరకు మిగతా రాష్ట్రాలతో సమానంగా మీరు ఏ రాష్ట్రాలైనా పోల్చుకోండి. అది జార్ఖండ్ కాంగ్రెస్ పాలిత కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఉంది పెట్రోల్ రేట్ కూడా. కాబట్టి మీరు ఏ రాజస్థాన్ లో కూడా తక్కువగా ఉంది. కాబట్టి మీరు పోల్చుకొని భారత స్థాయికి వస్తారా అది మీ ఇష్టం. రాకపోతే ప్రజలు మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకురావాలో ఆ స్థాయికి తీసుకొస్తారు. నేను కాదంటే తెస్తారా రెఫరెండం సిద్ధంగా ఉందామన్నా, మన ఇద్దరం ప్రజలు ఇచ్చే తీర్పు సిద్ధంగా ఉందాం. మీరు చేసే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఏ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన డైరెక్ట్ గా ఏ పథకాలు లేదా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ రకంగా ప్రజలు ఇచ్చే తీర్పుకు మనం సిద్ధపడాలి.
నేనేమంటున్నా అంటే మేము పెట్రోల్ డీజిల్ ధరల మీద ఇందిరా పార్క్ మీద పెట్టి గవర్నర్ గారికి మెమోరాండం ఇస్తానికి ర్యాలీ పెడితే అరెస్ట్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే. మళ్ళీ వాళ్ళు కొట్లాడిని అని చెప్తున్నారు కానీ సరే కొట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొట్లాడాలి కేంద్రం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు అంటే కాదన్ను. కానీ వాట్ రెవెన్యూస్ యూ హ్యావ్ అనేది ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. రెవెన్యూస్ మీకు ఏమున్నాయి, ఈ రాష్ట్రానికి ఆదాయ వనరు ఏంటి? ప్రధానంగా వ్యవసాయం, రెండవది ఇండస్ట్రీస్. ఎంఎస్ఎంఈలు దాదాపు నాకు తెలిసి ఒక 5,000 పైచిలకు ఎంఎస్ఎంఈలు కరోనాలో మొత్తం కొలాప్స్ అయినాయి. అంటే భారీ మధ్య తరహా పరిశ్రమల నుంచే మనకు రెవెన్యూ రావాలి. ఒకసారి అది ఎంతో లెక్క చెప్పమనండి. రెండవది వ్యవసాయం కునారిల్లేటట్టు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే. వేసిన పంటకు సార్ దాకర్ గారు మనకి చాలా తక్కువ టైం ఉంది సార్, ఒక్క మాట చెప్పి మనం ఎండ్ చేద్దాం సార్. ఏం చేయాలి ఇప్పుడు? జనాలందరూ రోడ్ల మీదకి రావాలా? వెంటనే టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యాట్ తగ్గించాలని మనందరం రోడ్ల మీదకి రావాలి. ఇప్పుడు మా ఎమ్మెల్యే అయిన రాజేంద్ర పట్టుకోవాలి, మినిస్టర్లు పట్టుకోవాలి, ముఖ్యమంత్రిని గెరావు చేయాలి. తగ్గిస్తావా లేదా అని ప్రజలు బయటికి రాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకు ఈ మాట అంటుండంటే నిరంతరం ప్రజలు కడుతుంటే మీకేందా ఇలా మీరు కట్టేది మీరు అని చెప్పి మనల్ని అపాస్యం చేసే స్థితికి వచ్చిండ్రు. నేనంటున్నా ఇలా ప్రజలు జాగరూకం కాకపోతే ప్రతిపక్షాలు కొట్లాడితేనో లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలు కొట్లాడుతూ పంచాయతీ పరిష్కారం కాదు. ప్రజలు నిలదీయాలి, ఓట్లప్పుడే కాదు ఇప్పుడు కూడా నిలదీయాలి. రైట్. సో కేంద్రం పెంచింది కాబట్టి తగ్గించింది, రాష్ట్రానికి ఏం సంబంధం అని చెప్పి చాలా విచిత్రంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పించుకుంటున్న పరిస్థితి. బట్ క్లియర్గా జనాలు అనుభవిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఆ బాధని పంటి బిగువన భరిస్తున్న పరిస్థితి. ఒక పెట్రోల్ డీజిలే కాదు, అనేక రకాలుగా కూరగాయల దగ్గర నుంచి కమోడిటీస్ వరకు అన్నిటి ధరలు దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పటికే 30% వరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, ఇంకా పెంచుతామని చెప్పి అంటున్నారు. పవర్ ఛార్జెస్ మళ్ళీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడా లేని విధంగా లిక్కర్ మీద కూడా ఆదాయం దండుకుంటున్న ప్రభుత్వం తగ్గింపు విషయంకి వచ్చేసరికి కేంద్రం పెంచితే ఆ మేరకు పెరిగిన ధరలను ఎంజాయ్ చేసే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించదు అని మాత్రం కామన్ మ్యాన్ క్వశ్చన్ చేస్తున్నారు.